నమస్కారం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? అయితే ఈ విశ్లేషణ మీకోసమే. జనవరి 2025 నెలకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సంఘటనలను మనమిప్పుడు వివరంగా పాయింట్ టు పాయింట్ చర్చిద్దాం. ఇందులో ప్రతి అంశం పరీక్షల కోణంలో చాలా కీలకం, కాబట్టి జాగ్రత్తగా వినండి. సరే, మొదటగా ఈ నంబర్తో స్టార్ట్ చేద్దాం. 4. జనవరి 2025లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో నిలిచింది. ఇది చాలా పెద్ద విషయం. అయితే ఇంతకీ ఏ విషయంలో మనం ఈ ర్యాంక్ సాధించాం? దానికి సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. చూశారుగా, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. ఇది ప్రపంచంలోని దేశాల సైనిక శక్తిని అంచనా వేస్తుంది. ఈ ఇండెక్స్ ప్రకారం మన భారత సైన్యం ప్రపంచంలోనే 4వ అత్యంత శక్తివంతమైనది. ఇది పరీక్షల్లో నేరుగా అడిగే ప్రశ్న. మనకంటే ముందున్న 3 దేశాలు ఏవి అని కూడా అడగొచ్చు. అవేంటంటే అమెరికా, రష్యా, ఇంకా చైనా. ఈ సిరాలు గుర్తుపెట్టుకోండి. సరే, మన సైనిక శక్తి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన దేశం గర్వపడేలా చేసిన మరికొన్ని జాతీయ సంఘటనలు, అంటే దేశీయంగా, అంతర్జాతీయంగా జరిగిన ముఖ్యమైన పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం. 76వ గణతంత్ర దినోత్సవం. దీని నుండి ఖచ్చితంగా ప్రశ్నలొస్తాయి. ప్రతి పాయింట్ ఒక బిట్ లాంటిది. మొదటిది, ముఖ్య అతిథి ఎవరు? ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో. ఈ పేరు గుర్తుంచుకోండి. ఇక రెండవది, ఈ సంవత్సరం థీమేంటి? స్వర్ణిం భారత్, వారసత్వం మరియు అభివృద్ధి. ఉత్తమ శకటం అవార్డ్ ఉత్తరప్రదేశ్కి వచ్చింది. వాళ్ల థీమ్ మహాకుంభ్ 2025. అలాగే ఉత్తమ మార్చింగ్ దళంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ నిలిచింది. ఈ 4 పాయింట్లు చాలా ముఖ్యం. రిపబ్లిక్ డే పరేడ్లో మన సైనిక పాటవాన్ని చూశాం. ఇప్పుడు సముద్ర జలాల్లో మన శక్తి ఎలా పెరిగిందో చూద్దాం. మన భారత నౌకాదళం మరింత పటిష్టంగా మారింది. ఇది దేశ రక్షణకు చాలా కీలకమైన విషయం. మన నౌకాదళంలోకి ఒకేసారి 3 కొత్త యుద్ధనౌకలు వచ్చి చేరాయి. వీటి పేర్లు, వాటి ప్రాజెక్టులు ఎగ్జామ్స్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ రూపంలో అడగొచ్చు. ఐఎన్ఎస్ సూరత్, ఇది ప్రాజెక్ట్ 15B కింద తయారైన డిస్ట్రాయర్. ఐఎన్ఎస్ నీలగిరి, ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఫ్రీగేట్. ఇక ఐఎన్ఎస్ వాగీర్, ఇది ప్రాజెక్ట్ 75 కింద నిర్మించిన ఒక సబ్మెరీన్. ఈ ప్రాజెక్ట్ నంబర్లు, నౌకల పేర్లు నోట్ చేసుకోండి. దేశాన్ని కాపాడే సైనికులే కాదు, తమ తమ రంగాల్లో అద్భుతాలు చేసి దేశ కీర్తిని పెంచేవాళ్లు కూడా ఎందరో ఉన్నారు. వారిని గౌరవించుకోవడం మన కర్తవ్యం. సో, జాన్వర్లో ప్రకటించిన కొన్ని అత్యున్నత పురస్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంఖ్యను గుర్తుపెట్టుకోండి. 2025 సంవత్సరానికి గాను మొత్తం 139 మందికి ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించారు. మొత్తం ఎంతమందికి పద్మ అవార్డులిచ్చారు అని అడిగితే సమాధానం 139. పద్మ అవార్డులలో అత్యున్నతమైనది పద్మవిభూషణ్. ఇది 7గురికి లభించింది. ఈ జాబితా చాలా ముఖ్యం. మన తెలంగాణ నుండి వైద్య రంగంలో డాక్టర్ దుర్జటి నాగేశ్వర్రెడ్డి గారికి వచ్చింది. అలాగే వాణిజ్య విభాగంలో జపాన్కు చెందిన ఒసాము సుజుకీకి ఇచ్చారు. ఈయన మారుతి సుజుకీ సంస్థకు చెందిన వ్యక్తి. ఈ పేర్లు, వాళ్ల రంగాలు, రాష్ట్రాలన్నీ చాలా ఇంపార్టెంట్. ఇక స్పోర్ట్స్ అవార్డ్స్ విషయానికొస్తే దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న 2024 సంవత్సరానికి గాను 4గురికి ఈ అవార్డు వచ్చింది. ఇక్కడ క్రీడాకారుడు పేరు, వాళ్లు ఏ ఆటకు సంబంధించిన వాళ్లు జతపరచమని అడుగుతారు. ఉదాహరణకు గుకేష్ డి చెస్, హర్మన్ప్రీత్ సింగ్ హాకీ. ఇలా ఈ 4గురి పేర్లు, వాళ్ల క్రీడలు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పటివరకు మనం రక్షణ, పురస్కారాల గురించి చూశాం. ఇప్పుడు దేశ భవిష్యత్తును మార్చే కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ రంగాలలో వచ్చిన పురోగతిని చూద్దాం. ఇది పర్యావరణానికి, మన రైల్వే రంగానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త. కాలుష్యాన్ని తగ్గించే దిశగా భారతదేశం ఒక చారిత్రాత్మక విజయం సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ హైడ్రోజన్ రైలు ఇంజిన్ను మనమే అభివృద్ధి చేశాం. ఇది క్లీన్ ఎనర్జీ వైపు మనం వేస్తున్న ఒక పెద్ద అడుగు. ఈ ఇంజిన్ సామర్థ్యం ఎంత అని అడగడానికి చాలా ఆస్కారం ఉంది. సమాధానం 1200 హార్స్ పవర్. ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. హైడ్రోజన్ ఇంధనమంటే కాలుష్యం 0. కాబట్టి ఇది భారతీయ రైల్వేల భవిష్యత్తును మార్చేయగలదు. పర్యావరణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పదం గురించి తెలుసుకోవాలి. అసలు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రపంచంలో అత్యంత పరిశుభ్రంగా, పర్యావరణహితంగా ఉండే బీచ్లకు ఇచ్చే ఒక స్టార్ రేటింగ్ లాంటిది. ఇది అంతర్జాతీయంగా చాలా ప్రతిష్టాత్మకమైన గుర్తింపు. ఇక్కడ ప్రశ్నలు ఎలా వస్తాయంటే, జనవరి 2025 నాటికి భారతదేశంలో మొత్తం బ్లూ ఫ్లాగ్ బీచ్ల సంఖ్య ఎంత? సమాధానం 13. కొత్తగా ఈ గుర్తింపు పొందిన బీచ్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కేరళ.
వాటి పేర్లు కప్పాడ్ మరియు చల్ బీచులు. ఈ 3 పాయింట్లు నోట్ చేసుకోండి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో మరో 2 అద్భుతాలు. ఒకటి అంతరిక్షంలో, మరొకటి ఆకాశంలో. ఇస్రో అంతరిక్షంలో అలసంద విత్తనాల్ని విజయవంతంగా మొలకెత్తించింది. ఆ ప్రయోగం పేరు క్రాప్స్. ఇది భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు చాలా ఉపయోగపడుతుంది. మరోవైపు భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని ఆవిష్కరించారు. దాని పేరు శూన్య. ఇది ఒక ఈవీటీఓఎల్, అంటే ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్. ఈ ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు. ఇప్పుడు మనం పాలసీలు, అంటే ప్రభుత్వ విధానాలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలను చూద్దాం. ఇవి దేశ ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపుతాయి, కాబట్టి వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. నీతి ఆయోగ్ విడుదల చేసే నివేదికలు, సూచికలు పరీక్షలకు చాలా ముఖ్యం. ఆర్థిక ఆరోగ్య సూచిక 2025 ప్రకారం ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని అడిగితే సమాధానం ఒడిషా. టాప్ 3 రాష్ట్రాలు ఒడిషా, ఛత్తీస్గఢ్ మరియు గోవా. ఈ ర్యాంకింగ్స్ గుర్తుంచుకోవాలి. ఇది లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వార్త. ప్రభుత్వం 8వ వేతన సంఘానికి ఆమోదం తెలిపింది. ఇది ఎప్పటి నుండి అమలులోకి రానుంది? జనవరి 1, 2026. ఈ తేదీ చాలా ముఖ్యం. ఇది ఉద్యోగుల జీతభత్యాలను సవరించడానికి ఏర్పాటు చేసే కమిషన్. విద్యారంగంలో ఇదొక విప్లవాత్మకమైన మార్పు. అపార్ ఐడి. ముందుగా దీని ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఒకే దేశం ఒకే విద్యార్థి ఐడి. అంటే ప్రతి విద్యార్థి యొక్క అకాడమిక్ రికార్డులన్నీ ఒకే ఐడి కింద డిజిటల్గా భద్రపరచబడతాయి. ఇక అంతర్జాతీయ వ్యవహారాల్లోకి వస్తే ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల కూటమి అయిన బ్రిక్స్లో కొత్తగా ఒక దేశం చేరింది. బ్రిక్స్లో 9వ భాగస్వామ్య దేశం ఏది అని అడిగితే సమాధానం నైజీరియా. ఇది గుర్తుపెట్టుకోండి. చూశారు కదా, జనవరి నెలలో ఎన్ని కీలక పరిణామాలు జరిగాయో. సైనిక శక్తి పెంపుదల, సాంకేతిక ఆవిష్కరణలు, ఆర్థిక నిర్ణయాలు, అంతర్జాతీయ సంబంధాలు, ఇలా ఎన్నో. మీరొక ఆస్పిరెంట్గా ఆలోచించండి. వీటన్నింటిలో 2025 మొత్తం మీద భారతదేశ భవిష్యత్తుపై అత్యంత ప్రభావం చూపే అంశం ఏది అని మీరనుకుంటున్నారు? దీని గురించి ఆలోచిస్తూ